2012లో 17 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచాం. 2019 వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు 2014లో ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేయబోక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోరాటాలు మాకు కొత్తగా, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా పోరాటం చేస్తాం. మళ్ళీ తిరిగి 2029 వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం. అంతవరకు 2029లో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం. కానీ ఇట్లా అద్భుత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా. ఈరోజు 20